హలో ఫ్రెండ్స్, మనకు తరచూ వచ్చే ఒక ప్రశ్న: మనుషులు ఎలా పుట్టారు? దేవుడు సృష్టించాడా, లేక నేచర్ పరిణామ ఫలితమా? ఈరోజు మనం ఈ అద్భుతమైన రహస్యాన్ని లోతుగా తెలుసుకుందాం. మొదట మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవాలంటే విశ్వం ఎలా పుట్టిందో అర్థం చేసుకోవాలి. 14 బిలియన్ సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ అనే మహాపేలుడు జరిగింది. ఆ పేలుడు తర్వాత గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడ్డాయి. దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది. మొదట్లో అది వేడిగా, అగ్నిపర్వతాలతో నిండిన గ్రహం. క్రమంగా చల్లబడి సముద్రాలు ఏర్పడ్డాయి. అదే జీవనానికి మొదటి దశ. లైఫ్ భూమిపై ఎలా వచ్చింది అన్నది ఇంకా ఒక పెద్ద మిస్టరీ. కానీ సైన్స్ ప్రకారం సముద్రాలలో రసాయనాలు కలిసి మొదటి సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ పుట్టాయి. ఇవి బ్యాక్టీరియా లాంటివి. ఇలాంటివి కోట్ల ఏళ్లపాటు స్లోగా మారుతూ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అయ్యాయి. మరి ఆ ప్రయాణం చివరికి మనిషి పుట్టుకకు దారితీసింది. మనుషుల పూర్వీకులు సుమారు 6 నుంచి 7 మిలియన్ సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో పుట్టారు. మొదట్లో మన పూర్వీకులు చింపాంజీస్ లాంటి జీవులు. వీరిని హామినిడ్స్ అంటారు. ఇక్కడ ఎవల్యూషన్లో కొన్ని ముఖ్యమైన స్పీషీస్: ఆస్ట్రాలోపిథెకస్, అప్రైట్ గా నడిచే మొదటి స్పీషీస్; హోమో హ్యాబిలిస్, మొదటి టూల్స్ వాడిన స్పీషీస్; హోమో ఎరెక్టస్, ఫైర్ డిస్కవర్ చేసిన స్పీషీస్; హోమో నియాండర్థలెన్సిస్, ఐస్ ఏజ్ లో జీవించినవారు; చివరగా హోమో సెపన్స్, అంటే మనం మోడర్న్ హ్యూమన్స్ సుమారు 2 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో పుట్టారు. మనం ఎందుకు స్పెషల్? మన దగ్గర ఇంటెలిజెన్స్, లాంగ్వేజ్, ఇమాజినేషన్ ఉన్నాయి. మనం టూల్స్ తయారు చేస్తాం, సిటీస్ నిర్మిస్తాం, స్పేస్ కి వెళ్తాం. యానిమల్స్ తో పోలిస్తే మనం మాత్రమే కల్చర్, ఆర్ట్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేసుకున్నాం. అందుకే మనుషుల్ని థింకింగ్ స్పీషీస్ అని పిలుస్తారు. అంతిమంగా మనుషులు ఎలా పుట్టారు అన్నది ఒక సైంటిఫిక్ క్వశ్చన్ మాత్రమే కాదు, ఫిలాసఫికల్ కూడా. ఎందుకంటే మనం పుట్టాం. జీవితం ఎందుకు ఉంది, మన ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్నలు మనల్ని మరింత లోతుగా ఆలోచింపజేస్తాయి. అందువల్ల మనుషుల పుట్టుక ఒక అద్భుతం. సైన్స్ వ్యూ అయినా, గాడ్స్ క్రియేషన్ అయినా ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు: మనిషి జీవితం చాలా విలువైనది. కాబట్టి దాన్ని సార్థకం చేసుకుందాం.